బాగానే ఎక్కేస్తుంది. ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఈ బైక్ పైన కొండ అయితే ఎప్పుడు ఎక్కలేదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరైతే ఉన్నాము అండ్ ఒక ఘాట్ అయితే ఎక్కుతున్నాము, అన్నవరం ఘాట్. ఇది పర్ఫెక్ట్. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి నేను ఎటువంటి పెద్ద వ్లాగ్స్ అనేవి చేయలేదు నా ఏథర్ 450X పైన. నేను ఇప్పుడైతే విజయవాడ నుంచి అరకు అయితే వెళ్ళబోతున్నాను. అరకు చూసేందుకు ఇది పెర్ఫెక్ట్ టెంపరేచర్ అనమాట, పెర్ఫెక్ట్ కండిషన్స్. ఇక్కడే విజయవాడలోనే ఇప్పటికే 13-12 డిగ్రీల టెంపరేచర్ అయితే ఉంది. ఇంకా అరకు అయితే మ్యాక్సిమం 0 to 5 degrees అయితే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పటికి నేను పెట్రోల్ స్కూటీపై అయితే వెళ్ళట్లేదు, నేను ఎలక్ట్రిక్ పైన వెళ్తున్నాను, ఏథర్ 450X పైన. నాకు ఇప్పటికొచ్చి ఎటువంటి ఛార్జింగ్ ఇన్ఫ్రా ఎక్కడ నేను సెటప్ చేయలేదు. నేను ఎవరిని ముందు ఫోన్ చేసి వస్తానని చెప్పలేదు. అనుకోకుండా స్టార్ట్ అయిన ట్రిప్ అయితే ఇదనమాట. నేను అనుకోకుండా ఎందుకు స్టార్ట్ అవుతున్నానంటే ఎల్లుండి వైజాగ్లో నాకు ఒక కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, సోలార్కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. నేను దానికి అటెండ్ అయితే అవుతున్నాను. సో నేను ఎందుకు వెళ్తున్నాను కదా, పెట్రోల్ పైన ఎందుకు వెళ్ళడం, ఎలక్ట్రిక్ పైన వెళ్ళాలని చెప్పి నేనైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. నేను నా ప్లాన్ వచ్చేసి మ్యాక్సిమం రేపు ఈవినింగ్ అయితే నేను వైజాగ్ అయితే రీచ్ అవ్వాలి. నేను ఇవాళ మా ఊరు తాడేపల్లి కూడా నేనైతే రెస్ట్ తీసుకుంటాను. సో వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఛార్జింగ్ ఇన్ఫ్రా పెంచడమే నా లక్ష్యం అనమాట. నాకు తెలుసు ఎలక్ట్రిక్ మనం సిటీ దాటి వేసుకెళ్ళేందుకైతే కాదు, కానీ ఇక్కడ నా ఇంటెన్షన్ వచ్చేసి ఎవరైనా సరే ఎలక్ట్రిక్ని ఛార్జింగ్ పెట్టినందుకు వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పి నా ఇంటెన్షన్ అయితే. లాస్ట్ టైం నేను ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 3 lakh వ్యూస్ దాకా అయితే వీడియోకి రావడం జరిగింది. నేను ఇప్పటికే ఆ వీడియో చూసి చాలామంది అయితే గుర్తుపడుతున్నారు. సో నేనైతే సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. ఇంకా మరింత రెస్పాన్స్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే చివరిదాకా చూడండి. మీకు నచ్చితే కనుక ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఫైనల్లీ అవర్ రైడ్ స్టార్టెడ్ టు అరకు. సో కనకదుర్గ వారధి పైన నేనైతే ఉన్నాను. రాత్రి బండి నేను ఫుల్గా ఛార్జింగ్ పెట్టాను, అంటే రాత్రి కాదు, నేను మధ్యాహ్నం నేను ఫుల్గా ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టాక 100% అయితే ఛార్జింగ్ అయితే ఎక్కింది. అండ్ ఇవాళ మార్నింగ్ వచ్చేసరికి అది 95కి డ్రాప్ అయింది. ఈ డ్రాప్ అవ్వడం అనేది ప్రతి బండ్లో అయితే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి పర్సంటేజ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఎంత డ్రాప్ అయిందని మనం అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టాం కదా, అదే ఛార్జింగ్తో ఇవాళ మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటే తప్పనమాట. నిన్న మనం ఫుల్గా ఛార్జింగ్ పెట్టినా కూడా ఇవాళ మనకి 95% వచ్చినా కూడా అది ఫుల్ చూపించింది అనుకోండి, అంటే 95 చూపించింది కదా మొత్తం బాగానే వస్తుంది అనుకుంటే రేంజ్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే బయలుదేరుతున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోండి. విజయవాడలో మినీ కూపర్ నిన్న ఛార్జింగ్ పెట్టుకున్నామని చెప్పి ఇవాళ వదిలేయకండి. ఇవాళ కూడా ఛార్జింగ్ పెట్టుకోండి, కనీసం ఒక 5 minutes అనే పెట్టుకోండి. ఎందుకంటే సెల్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సెల్స్ యాక్టివేట్ అవ్వకుండా నిన్న ఛార్జింగ్ ఉంది కదా అని చెప్పి ఇవాళ మనం డ్రైవ్ చేసామనుకోండి, రేంజ్ అయితే బిస్కెట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడికి 83% ఛార్జింగ్ అయితే మిగిలి ఉంది. నేను ఇక్కడికి 17 kilometers అయితే వచ్చాను. ఒకవైపు కృష్ణమ్మ, మరోవైపు దుర్గమ్మ, మధ్యలో వారధి. మంచి లొకేషన్, చాలా ఇష్టమైన లొకేషన్ నాకు ఇది. విజయవాడ వాళ్ళకి నైట్ టైం అయితే ఇటువైపు వస్తే భలే ఉంటుంది. అండ్ నేనైతే స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. స్పోర్ట్స్ మోడ్లో 40-45 kilometers స్పీడ్ డ్రైవ్ చేస్తున్నాను. ఇలా మనకి రేంజ్ ఎక్కువ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎకో మోడ్లో మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చేదానికంటే స్పోర్ట్స్ మోడ్లో కొంచెం థ్రాటిల్ తక్కువ ఇచ్చారనుకోండి, రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది. సో నేను కూడా ఏంటంటే మ్యాక్సిమం భీమడోలు అక్కడ దాకా వెళ్ళిపోతుంది, కానీ నేను బ్రేక్ ఏలూరులో తీసుకుందాం అనుకుంటున్నాను. ఏలూరులో బ్రేక్ తీసుకుని అక్కడే ఛార్జింగ్ పెట్టినందుకైనా అవకాశం ఉంటుందేమో చూడాలి. ఇది వరకు ఇక్కడ బెన్ సర్కిల్ దగ్గర వెళ్ళాలనుకోండి చాలా టైం పట్టేది. బెన్ సర్కిల్ దగ్గర ఇప్పుడు కొత్తగా ఇంకో ఫ్లైఓవర్ కూడా వచ్చేసింది. సో బెన్ సర్కిల్ ట్రాఫిక్ అనేది విజయవాడ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అటొక ఫ్లైఓవర్ ఉంది, ఇటొక ఫ్లైఓవర్ అయితే ఉంది. ఇది కొత్త ఫ్లైఓవర్ అనమాట, ఇది రీసెంట్గానే ఓపెన్ అయింది. ఇప్పటిదాకా రావడం అంతా ఒక ఎత్తు అయితే ఈ హనుమాన్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ దాటడం ఇంకొక ఎత్తు అనమాట. ఊరు బయట ఫ్లైఓవర్ వేస్తున్నారు కానీ ఇది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో బైపాస్ కనుక ఉండుంటే ఈ పాటికి చాలా త్వరగా వెళ్ళిపోయేవాళ్ళం. అటు నుంచి వచ్చేందుకు నెమ్మదిగా ఎలాగోలా రావచ్చు, కానీ వెళ్ళేందుకైతే దారి లేనట్టుంది. సో ఇక్కడికి 38% బ్యాటరీ అయితే మిగిలింది. 64 kilometers అనుకుంటా, 64.5. అండ్ దగ్గరలో ఛార్జింగ్ పాయింట్ ఏమన్నా వెతుక్కోవాలి. నేను మ్యాక్సిమం ఒక 20-30% వచ్చేసరికి నేను ఛార్జింగ్ వెతుక్కుంటాను. అది నాకు ఒక డేంజర్ బెల్ అనమాట.
ఛార్జింగ్ ఎవరు ఇస్తారని చెప్పి అక్కడి నుంచి నేను వెతుక్కుంటే మ్యాక్సిమం ఒక 10-15 కిలోమీటర్స్లో నాకు ఛార్జింగ్ అయితే దొరుకుతుంది. ఇప్పటి నుంచి వేట స్టార్ట్ చేయాలి. ఎందుకయ్యా రాంగ్ రూట్లో వస్తారు? ఇక్కడ డివైడర్లు చిన్న చిన్న డివైడర్లు ఉండడంతో అందరూ రోడ్లు ఎక్కిచ్చేసి బళ్ళు అయితే వస్తూ ఉంటారు. ఎవడన్నా కారోడు స్పీడ్గా వస్తే గుద్దేస్తాడు. ప్రాణాలంటే విలువ లేదబ్బా జనాలకి. సో ఇక్కడికైతే ఇది పొట్టిపాడు టోల్ ప్లాజా అండి, ఇక్కడికైతే వచ్చాను. సో ఇక్కడ గౌరీ శంకర్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టినందుకైనా అవకాశం ఉంటుందేమో చూడాలి. సో మన కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఎక్కడైతే ఏవైతే టీ షాపులు కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఛార్జింగ్ దొరుకుతుందని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, అలాగే మీ పేరెంట్స్ దిలీప్ కుమార్ గారు అయితే ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టినందుకు అయితే ఒక అవకాశం జరుగుతుంది. సార్ మీకు తెలుసా అసలు పవర్ ఎంత తీసుకుంటుంది ఇది? 1 యూనిట్ ఆర్ 2 యూనిట్స్. సో మీకు జనరల్గా ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుని వచ్చినప్పుడు మీరు ఇస్తారు, ఛార్జింగ్ ఇస్తారా? తప్పకుండా. సో ఎవరైనా ఛార్జింగ్ వస్తున్నప్పుడు పెట్టుకోవచ్చండి. కాకపోతే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి 1 యూనిట్కి వాళ్ళకి 10 రూపాయలు అయితే మనం 20 రూపాయలు ఇవ్వడం తప్పేం లేదు. సో నేను అలాగే పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళాల్సిన దూరం కూడా ఒక 67 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి 77% ఛార్జింగ్ అయితే మిగిలిందనమాట. ఇక్కడి నుంచి నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మొత్తం మీద ఒక దాత సాయంతో ఛార్జింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. 78% దాకా అయితే పెట్టుకున్నాను. నేను 30% నుంచి వెళ్ళాను, 78% దాకా పెట్టుకున్నాను. అంటే హాఫ్ ద బ్యాటరీ నేనైతే ఫిల్ చేశాను అనమాట. మ్యాక్సిమం 1 యూనిట్ ఖర్చు అయ్యి ఉంటుంది. నేను ఒక 20 రూపీస్ అయితే ఇచ్చాను అండ్ వాళ్ళకు ఒక 20 రూపీస్ బిల్ చేశాను. నేను ఒక 20 రూపీస్ అయితే ఇచ్చాను. అక్కడే లంచ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనకి కాన్సెప్ట్కి ఏంటంటే హోటల్ వాళ్ళు కూడా ఛార్జింగ్ ప్లగ్స్ మేము సపరేట్గా పెట్టుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో బోల్ట్ అని చెప్పి మనకి ఛార్జెస్ వస్తున్నాయి కదా, అటువంటివి పెట్టినందుకు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో మన కాన్సెప్ట్ వర్కౌట్ అయితే అవుతుంది. కొంచెం దారిలోకి తీసుకెళ్ళాలని కాబట్టి జనాల్లో ఏంటంటే పెద్దగా ఛార్జింగ్ అవ్వదు, పెద్దగా ఛార్జింగ్ ఖర్చు అవ్వదు అని చెప్పి మనం చెప్పాలనుకున్నాము. అదే మనం ఇప్పుడు చేస్తున్నాము. నాకు ఏతర్లో బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనం పాటలు మార్చుకోవాలంటే ఫోన్లోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది కదా, పవర్ బటన్ నొక్కి నెక్స్ట్ సాంగ్ నొక్కితే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. సో మనకి ఇబ్బంది ఏముండదు. ఒకళ్ళు ఆపుకోవాలంటే కూడా ఇక్కడే ఆపుకోవచ్చు. ఇది నాకు మంచి ఫీచర్గా అనిపించింది. సో ఇటువంటి లాంగ్ జర్నీస్లో జనరల్గా సాంగ్స్ వింటూ నెమ్మదిగా సాంగ్స్ వింటూ అంటే ఒక చెవితోనే మళ్ళీ సాంగ్స్ వింటూ డ్రైవింగ్ చేస్తావా అని మీరు కామెంట్ చేయకండి. చాలా ఈజీగా సాంగ్స్ని మార్చుకోవచ్చు అనమాట. లెఫ్ట్ గరుడ ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కార్స్కి, కానీ బైక్స్కి ఎటువంటి ఫాస్ట్ ఛార్జెస్ అనేవి ఎక్కడ లేవు. మనం ఛార్జింగ్ పెట్టుకుందామని వెళ్ళినా వాళ్ళైతే వద్దంటారు. సో లెఫ్ట్కి వెళ్తే నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు అనమాట. ఇక్కడి నుంచి మనం వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. కానీ నేను తాడేపల్లిగూడెం అయితే వెళ్తాను. తాడేపల్లిగూడెం, తణుకు, రాజమండ్రి ఎటువైపు అయితే వెళ్తాను నేను. ఈ రోడ్డు పరమదరిద్రంగా ఉంటుంది. కాకపోతే నేను నైట్ స్టే అయితే మా ఇంట్లో ఉండబోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను తాడేపల్లిగూడెం అయితే వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే కొవ్వూరు, రాజమండ్రి కొత్త రోడ్డు, చాలా బాగుంటుంది రోడ్ అది. సో ఫైనల్లీ నేనైతే తాడేపల్లిగూడెం వచ్చేయడం జరిగింది. మార్నింగ్ నేను 12కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసరికి 6:30 అయింది. ఒకసారి మీకు నేను రైడ్ స్టాటిస్టిక్స్ అయితే చూపిస్తాను అనమాట బైక్లో. నేను వచ్చేసరికి 11% ఛార్జింగ్ అయితే మిగిలి ఉంది. 10% ఇక్కడికి 10% ఛార్జింగ్ అయితే మిగిలింది. 7 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇక్కడికి 137 కిలోమీటర్స్. నేను 29 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో డ్రైవ్ చేశాను అండ్ 25.6 వాట్ అవర్ పర్ కిలోమీటర్. సో ఇక్కడికైతే ఈ పార్ట్ అంటే ఒక పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. రేపైతే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సేమ్ ఇదే వీడియో అంటే రెండు నేను సెపరేట్ వీడియోస్ చేయట్లేదు, రెండు ఒకటే వీడియో అనమాట. ఎందుకంటే సెపరేట్ వీడియోస్ డే 1, డే 2, డే 3 అని పెడితే మీకు కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో నేను రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి రేపు ఈవినింగ్ కల్లా నేను ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ అయితే వెళ్ళాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాను. మరి ఏమవుతుందో నాకు తెలీదు. సీ యూ టుమారో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 2 ఫ్రమ్ తాడేపల్లిగూడెం. సో ఇక్కడి నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి వైజాగ్ ఒక 240 కిలోమీటర్స్ అయితే ఉంది. బ్యాటరీ అయితే ఫుల్గా ఉంది. నేను ఇటు రాజమండ్రి పై నుంచి వెళ్తున్నాను. నేను మళ్ళీ ఒక ఛార్జింగ్ పాయింట్ అనేది వెతుక్కోవాలి ఎక్కడైనా సరే.
మ్యాక్సిమం జగ్గంపేట ఆర్ వేరే చోట్ల ఎక్కడైనా సరే ఛార్జింగ్ బండి వెతుక్కోవాలి. చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 degrees అనుకుంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉంది. కానీ ఒక మాట, విజయవాడ కంటే తక్కువే ఉంది. సో ఇక్కడి నుంచి మనం వెళ్ళే కొద్దీ ఇంకా చలి అయితే ఎక్కువ ఉంటుందన్నమాట, ఇటు వైజాగ్ అటువైపు. సో ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి, కొంచెం నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది, కళ్ళల్లో పురుగు పడింది. ఓ పక్కన హెల్మెట్ వైజర్ వేసుకుందామంటే ఈ చలికి లోపల ఫాగ్ పట్టేస్తుంది, లేదంటే పురుగులు పడిపోతున్నాయి. చాలా దారుణం అండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో డ్రైవ్ చేయడం. ఈవినింగ్ అయితే 5-6 తర్వాత ఆ టైంలో మనకి బాగా పురుగులు ఎక్కువ వస్తాయి. అండ్ మార్నింగ్ ఈ టైంలో అనమాట. రాజమండ్రి రోడ్లో అయితే ఉన్నాను. సో ఆల్రెడీ మనం ఈ రోడ్డు గురించి మనం ఒక వీడియోలో పెట్టడం జరిగింది. పరమ దరిద్రమైన రోడ్ అంటే ఇదే అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం ప్యాచ్ వర్క్ కూడా చేశారు. ప్యాచ్ వర్క్ ఎలాగంటే మట్టి పోసారనమాట రోడ్డు పైన. ఏళ్ళ మొక్కలకి చాలేరా అని చెప్పి కనీసం తారు కూడా కాదు, మట్టి పోసారు. బంకమట్టి ఉంటుంది కదా అది. ఒక్కసారి కనుక వాన పడిందా ఇంకంతా జంపింగ్ చెప్పాకే. చూడండి ఈ రోడ్డు చూడండి, మట్టి పోసారు ఇక్కడ. ఈ దరిద్రం ఎప్పుడు పోద్దా? ఆహా, వెతుక్కోవాలి రోడ్డు ఎక్కడ ఉందని. ఎప్పుడైనా సరే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు వైజాగ్ నుంచి ఆర్ విజయవాడ నుంచి వస్తున్నారనుకోండి, బస్సులో మీరు నిద్రపోయారనుకోండి, మీరు ఊరు మిస్ అయిపోతారేమో అని టెన్షన్ ఉంటుంది కదా. మా గోదావరి జిల్లాలోకి వస్తున్నప్పుడు ఇవేం అక్కర్లేదనమాట. దరిద్రమైన రోడ్డు వచ్చిందంటే, మీ బాడీ కుదుపులు అవుతూ ఉందంటే మీరు పశ్చిమ గోదావరి వచ్చేసినట్టే. వెంటనే మీరు నిద్ర లేచి బస్సు దిగేయచ్చు. ఈ రోడ్లో 40-50 నడిపేవాడు నిజంగా దేవుడు అనమాట. అంటే వాడికి డ్రైవింగ్ ఇంకా సూపర్ బేబత్సం, వాడి బండి అంటే లెక్కలేదు అన్నవాడు ఈ రోడ్లో 40-50 వెళ్తాడు. సో ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టుంది. మనం దీని మీద ఒక వీడియో కూడా పెట్టామండి, చూడండి. ఇది పంటకాలువ పైన ఉన్న ఒక పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ నుంచి భీమవరం ఉండి అటువైపు వాటర్ అయితే వెళ్తుంది. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ దాకా అయితే వెళ్ళాము. సో అప్పుడైతే ఇది ఆఫ్ చేస్తుంది. ఒకవేళ ఎవరన్నా వీడియో కనుక మిస్ అయితే పైన ఐకార్డ్స్లో అయితే ఉంటుంది చూడండి. అండ్ ఇప్పుడు పవర్ జనరేషన్ అయితే స్టార్ట్ అయినట్టుంది. సో ఇప్పుడైతే మనం అక్కడ వెళ్ళట్లేదు, కానీ ఈ లొకేషన్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. లొకేషన్ బాగుంది కదా. ఇది విజయేశ్వరం కాలువ అంటారండి. గోదావరి నుంచి ఇటు పశ్చిమ డెల్టాకి వెళ్ళే కాలువ అయితే ఈ విజయేశ్వరం కాలువ అనమాట. ఇది మెయిన్ కెనాల్, గోదావరికి రైట్ కెనాల్ ఇది, లెఫ్ట్ కెనాల్ ఇది. గోదావరికి మాకు ఒక మంచి రిలేషన్షిప్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే గోదావరి అన్న పేరు వినగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇక్కడి నుంచి అయితే గోదావరి స్టార్ట్ అవుతుంది. ఇలాంటివి 4 ఆర్మ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి విజయేశ్వరం, ర్యాలీ, మద్దూరు, ధవళేశ్వరం. మొత్తం మీద 4 ఆర్మ్స్ ఉంటాయి. 4 ఆర్మ్స్ అంటే ఇటువంటి 4 బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట. మొత్తం మీద 175 గేట్లు ఉంటాయి. గోదావరి పైన లాస్ట్ ఆనకట్ట అయితే ఇదే. ఇక్కడి నుంచి మనకి పోలవరం ఒక 40-45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పైకి. అండ్ ఇక్కడి నుంచి సముద్రంలోకి కలిసిపోతుంది. దీంట్లో గోదావరిలో మనకి 2 పాయలు అయితే ఉంటాయి. ఒకటి వశిష్ట, ఇంకొకటి వైనతేయ. ఒకటి మనకి నర్సాపురం దగ్గర కలుస్తుంది. చాలా ప్లేస్ అయితే ఉన్నాయన్నమాట. కాకినాడ, యానం ఇలాగా అండ్ అంతర్వేది ఇలాగ మొత్తం మీద ఒక 5-6 ప్లేసెస్ అయితే ఉన్నాయి. గోదావరి అయితే అక్కడ కలుస్తుంది. సో ఇప్పుడైతే అసలు వాటర్ లేదు, ఎక్కడ డిశ్చార్జ్ అనేది లేదు, కానీ ఎంతో కొంత వాటర్ అయితే కొంచెం వదులుతూ ఉంటారు. ఇది విజయేశ్వరం ఆమ్ ఇది. సో ఇది దాటాక ఇంకా తూర్పుగోదావరి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా పశ్చిమ గోదావరి, ఇక్కడి నుంచి తూర్పుగోదావరి. మీరు గోదావరి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే వంశీ గారి సినిమాల్లో అయితే ఉంటుంది, అండ్ శేఖర్ కమల గారి గోదావరి సినిమాలో అయితే ఉంటుంది. ఇక్కడ సినిమా లవర్స్కి ఇది ఫేవరెట్ స్పాట్ అనమాట గోదావరి. ఈ ర్యాలీ ఆమ్ అనమాట. ప్రజెంట్ అయితే గోదావరిలో అసలు అక్కడ వాటర్ అయితే లేవు. అంటే దీనికి స్టోరేజ్ కేవలం 3 TMCలు మాత్రమే.
ఒకవేళ పోలవరం కడితే ఇంకొక 195 టీఎంసీస్ దాకా స్టోర్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. దాదాపు పోలవరం పూర్తి అయిపోయింది, ఒక R&R తప్ప. R&R అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ప్యాకేజ్ అయితే ఇస్తారు ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళేందుకు. సో ఎక్కడైనా ఏదైనా బ్యారేజ్కి ఒక 2 కాలువలు అయితే ఉంటాయి. ఇక్కడ ధవళేశ్వరంకి అయితే 3 కాలువలు అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి పశ్చిమ కెనాల్, ఇంకొకటి సెంట్రల్ కెనాల్, ఇంకొకటి తూర్పు కెనాల్. సో ఇదైతే సెంట్రల్ కెనాల్. ఇదైతే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి అమలాపురం, రావులపాలెం అటువైపు అయితే వాటర్ వెళ్తుంది. సారీ, ఇందాక వచ్చింది మద్దూరు, ఇది ర్యాలీ అనమాట. ఇక్కడి నుంచి కోనసీమ స్టార్ట్ అవుతుంది. కోనసీమ అంటే ఏం లేదండి, ట్రయాంగిల్ అనమాట. ఓ పక్కన గోదావరి ఉంటుంది, ఇంకో పక్కన గోదావరి ఉంటుంది, ఓ పక్కన సముద్రం ఉంటుంది. 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కోనసీమ అయితే అంటారనమాట. ఇక్కడ రోడ్ అయితే దరిద్రంగా ఉంటుంది. ఒక 2 డామ్స్ అయితే బాగానే ఉంటాయి, మరో 2 డామ్స్ అయితే మరి దరిద్రంగా ఉంటాయి. నాకు తెలిసి ఇది తూర్పుగోదావరి కింద వస్తుంది అనుకుంటా. వాళ్ళు ఈ రోడ్ వేయడానికి ఎక్కడ ఇష్టపడలేదు. సో ఇక్కడికైతే గోదావరి అయితే ఎండ్ అవుతుంది. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు. అంటే ఇది కాటన్ ద్వారా కట్టిన ఆనకట్ట అనమాట ఇది. సో దీన్ని అయితే 1987 ఆర్ సంథింగ్ ఆ టైంలో దీన్ని కూల్ చేసి కొత్త అయితే కట్టారు. మనం ఉన్నదైతే కొత్తగా ఆనకట్ట, అదైతే కాటన్ కట్టిన ఆనకట్ట అనమాట. సో అది పూర్తిగా తీసేయకుండా కొంచెం అయితే దాన్ని ఉంచారు. ఇక్కడి నుంచి ఒకసారి ఒక తుఫాన్ ఒకటి పడిపోవడం జరిగింది. పైనుంచి పడిపోయి 20 మంది చనిపోయారు. సో అక్కడ గోడ అయితే కట్టారు. కిందంతా కాంక్రీట్ ఉంటుంది. ఇది ధవళేశ్వరం ఆమ్ అనమాట. ధవళేశ్వరం ఆమ్ ఇది చాలా పెద్ద ఆమ్. ఇది ధవళేశ్వరం అండ్ ర్యాలీ అయితే పెద్ద ఆమ్స్ అనమాట. ఇక్కడ నుంచి చాలా హెవీగా ఫ్లడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. మీకు అక్కడ దూరంగా అక్కడ మీకు ఒక టవర్ కనిపిస్తుంది కదా, అంటే హై టెన్షన్ టవర్ కనిపిస్తుంది కదా, విద్యుత్ లైన్. అక్కడ స్తంభాలు ఉన్నాయి కదా, అక్కడ దాకా అయితే వాటర్ వస్తుంది. అక్కడ దాకా వాటర్ వచ్చి అది కూడా మునిగిపోతుంది. అక్కడ దాకా వచ్చిందంటే వాటర్ ఒక 25 lakhs క్యూసెక్స్ దాకా వచ్చినట్టు. కింద అయితే మనం వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ కింద అయితే జారిపోతుంది. సో ఇదైతే మన ఏథర్. ఆయన కాటన్ ద్వారా ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ నుంచి వచ్చిన ఒక ఇంజనీర్ అనమాట. ఆయనే ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అయితే కట్టారు. ఆయన ఇక్కడ దేవుళ్ళ కొలుస్తారు. ఆయన ఉండే ఇల్లు అక్కడ ఉంటుంది. ఇది కాటన్ గారి ఇల్లు అంట. ఆయన అక్కడ ఈ బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీలో కుర్చీ వేసుకొని చూసేవాళ్ళు. సో దీన్నే ఇప్పుడు మ్యూజియంగా అయితే మార్చారు. లోపలికి వెళ్ళేందుకు ఎంట్రీ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు కరోనా టైం కదా, వాళ్ళు ఓపెన్ చేశారో క్లోజ్ చేశారో తెలీదు. ఇక్కడికి కేవలం 30% ఛార్జింగే మిగిలి ఉంది. నేను 70%లో 63 కిలోమీటర్స్ మాత్రమే రావడం జరిగింది. రోడ్ బాగాలేదు అండ్ హైవే ఎక్కాక కూడా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటూ ఉన్నాయి. సో రేంజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇంకొక 30%కి నేను ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అయితే వెళ్తాను అనుకుంటున్నాను. అలా చూసుకున్నా సరే 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తున్నట్టు. ఇక్కడ నుంచి నేను ఛార్జింగ్ పాయింట్ అయితే వెతుక్కోవాలి. ఏదన్నా దాబా కానీ ఆర్ హోటల్ కానీ పెట్రోల్ బంక్ కానీ ఇటువంటివన్నీ వెతుక్కుని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో నేను మార్నింగ్ 6కి బయలుదేరాను. ఇప్పుడు వచ్చేసరికి 9 అయ్యింది. సో 3 hours అయితే పట్టింది 63 కిలోమీటర్స్ రావడానికి. చాలా స్లోగా అయితే వచ్చాను. ఈ ఊరి పేరు ఏంటో తెలుసా? మురారి అంట. మహేష్ బాబు సినిమా పేరు మురారి. బాగుంది పేరు, మంచి వింతగా ఉంది పేరు. ఊరి పేరు మురారి అని చూడడం నేను ఫస్ట్ టైం. అంటే నేను ఇటువైపు వచ్చాను కానీ బైక్ పైన ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, ఎప్పుడు బస్సులో ట్రావెల్ చేయడమే. సో హైవే పైన ఉన్న ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఛార్జింగ్ కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. మేనేజర్ గారిని అడిగితే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. సో ప్రజెంట్ అయితే ఛార్జింగ్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇంకా నేను వెళ్ళాల్సిన దూరం ఒక 140 or 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొకసారి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను 4 hours వెయిట్ చేయాలి. 4 hours వెయిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడికి నేను 75 to 80 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఒక 10% ఛార్జింగ్ మిగిలి ఉంది, కానీ నేను ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాను. 20 కిలోమీటర్స్ నుంచి వెతుక్కుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే ఛార్జింగ్ దొరికింది. సో ఇక్కడికి 51% అయితే ఎక్కింది. ఛార్జింగ్ పెట్టుకొని ఇచ్చారు, కానీ తర్వాత వాళ్ళ ఓనర్ వస్తున్నారని చెప్పి ఛార్జింగ్ తీసేయమన్నారు. సో 51% అయితే ఎక్కింది. నేను ఇక్కడి నుంచి ఇంకొక ఛార్జింగ్ పాయింట్ ఎత్తుక్కోవాలి. ఇక్కడ పెట్రోల్ బంక్లో డబ్బులేం తీసుకోలేదు. డబ్బులు ఇస్తుంటే వద్దులేండి సార్ పర్లేదన్నారు. సో కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్లో తీసుకోరు, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ వాళ్ళకి తెలుసు పెద్దగా కరెంట్ ఏం తీసుకోదని. కానీ వాళ్ళ ఓనర్ వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు తీసేయమన్నారు. ఇంకొక 50% ఛార్జింగ్ అయితే ఉంది. మ్యాక్సిమం ఇంకో 50 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు.
కానీ ఇంకొక ఛార్జింగ్ పాయింట్ ఎత్తుక్కోవాలి. ఇంకొక 20-30 కిలోమీటర్స్ వెళ్ళాక అన్నవరం ఉంది కదా, అన్నవరంలో ఎక్కడన్నా ఛార్జింగ్ పాయింట్ ఎత్తుక్కోవాలి. ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ ఒకటి ఉంది. ఇక్కడ వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒప్పుకుంటారేమో అడగాలి. తమ్ముడు ఓనర్ గారు ఉన్నారా? ఓనర్ ఉన్నారా? ఓనర్ గారు ఉన్నారా? ఓనర్ గారు ఉన్నారా? బండి ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఏమన్నా ఛార్జింగ్ పెట్టుకోవడం కుదిరిద్దా అని. అవదా? ఎక్కడుంటారు ఓనర్? ఎక్కడుంటారు ఓనర్? ఎక్కడుంటారు ఓనర్? ఎక్కడుంటారు? ఇంటికి వెళ్ళిపోయారా? ఓనర్ లేడంట. ఉండుంటే ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఉండేది. పాపం అతను ఎవరో వర్కర్ ఉండడంతో ఛార్జింగ్ పెట్టుకోవడం కుదరలా. కృష్ణవరం టోల్ ప్లాజా కూడా పెట్టుకోవచ్చు, అడిగితే పెట్టుకొని ఇస్తారు. కానీ మనకి ఇంకా ఒక 40% దాకా ఛార్జింగ్ మిగిలి ఉంది కాబట్టి ఈ 40% అయిపోయాక ఏమన్నా ఛార్జింగ్ ఏమన్నా పాయింట్ ఎత్తుక్కోవడం బెటర్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నా సరే మనం హాఫే ఫిల్ చేసుకునేందుకు ఉంటుంది కదా. సో బ్యాటరీ ఎంటీ దాకా వాడాలి. ఎంటీ దాకా అంటే కాదు, 10% దాకా. సో ఇక్కడికి 250 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయ్యింది. నిన్న నేను 12ంటికి స్టార్ట్ అయ్యాను మధ్యాహ్నం, ఇవాళ 12 అయ్యింది. కరెక్ట్గా 24 అవర్స్ అయింది. ఈ 24 అవర్స్లో నేను 250 కిలోమీటర్స్ని కవర్ చేయగలిగాను, రాత్రి తీసుకున్న రెస్ట్తో పాటు. సో ఇంకా అయితే ఒక 15% ఛార్జింగ్ అయితే మిగిలి ఉంది. నేను మ్యాక్సిమం ఇంకొక 5 కిలోమీటర్స్లో ఛార్జింగ్ పాయింట్ అనేది వెతుక్కోవాలి. నేను అన్నవరం దగ్గరలో ఉన్నాను. సో ఇక్కడి నుంచి నా ప్లాన్ ఏంటంటే కసింకోట ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, అక్కడికైతే వాళ్ళని రెస్ట్ తీసుకుంటాను. కత్తిపూళ్ళు అయితే ఉన్నాను. ఎక్కడో ఏదో కనీసం ఎలక్ట్రిక్ వెహికల్ స్టోర్ అయినా ఉంటే మనకి ఛార్జింగ్ అయితే ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టోర్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. కత్తిపూళ్ళు ఎక్కడ లేవన్నమాట. మ్యాక్సిమం ఊరవతలు ఉంటాయా దేవుడా. ఇంకో 10% ఉంది. ఏంది మొత్తం బిస్కెట్ అయ్యేలా ఉంది. ప్యూరివి షోరూమ్ ఒకటి కనిపించింది కానీ అక్కడ మనకి ఎక్స్టెన్షన్ బాక్స్ లేదు. సో నా దగ్గర ఓన్లీ 5 మీటర్ కేబులే ఉంది. సో అక్కడైతే నేను పెట్టుకోవడం కుదరలేదు. సో ఇక్కడికి ఛార్జింగ్ 6 కిలోమీటర్సే ఉంది. ఛార్జింగ్ ఎక్కడ బాబు, ఛార్జింగ్ ఎక్కడ? దానం చేసేవాళ్ళు ఎవరు? ప్యూరి వాళ్ళు పెట్టుకోమన్నారు కానీ ఎక్స్టెన్షన్ కేబుల్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. ఈసారి 10 మీటర్ 15 మీటర్ కేబుల్ చేయించుకుంటే బెటర్. నేనైతే ఇక్కడ అన్నవరంలో ఆగిపోయానండి. అన్నవరంలో ఛార్జింగ్ కోసం ఒక లాడ్జ్ దగ్గర ఆగాను. సో అక్కడైతే బ్యాటరీ ఫుల్ అయింది. సో ఎలాగో ఆగాను కదా, పైకి కొండ ఎక్కుతుందో లేదో చూద్దామని చెప్పి చిన్న టెస్ట్ ఒకటి చేస్తున్నాను అనమాట. నాకు అరకు వెళ్తున్నప్పుడు ఉపయోగపడుతుందని. ఎటు బాబాయ్ టికెటా? సో ఎలాగో అన్నవరంలో ఉన్నాం కదా అని చెప్పి ఇక్కడ కొండపైకి అయితే వెళ్తున్నాను. నాతో పాటు ఇంకొక సబ్స్క్రైబర్ కూడా వచ్చారు. ఆయన కూడా మీకు నేను పరిచయం చేస్తాను, వెంకటరత్నాకర్ అని చెప్పి. ఆయన గ్రూప్లో కూడా సబ్స్క్రైబర్ అనమాట. వాక్ మోడ్లో బాగానే ఎక్కేస్తుంది. ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఈ బైక్ పైన కొండ అయితే ఎప్పుడు ఎక్కలేదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరైతే ఉన్నాము అండ్ ఒక ఘాట్ అయితే ఎక్కుతున్నాము. అన్నవరం ఘాట్ ఇది. మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, మోటార్ అయితే అరుస్తోంది. ఇలాంటి టర్నింగ్స్లో ఎలా ఎక్కుతుందో చూడాలి. పర్ఫెక్ట్, ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఎక్కుతుంది. నార్మల్ మోడ్లో పెడదామా? సో ఎక్కువ మోడ్లో పెట్టాను. ఎక్కువ మోడ్లో కొంచెం కష్టంగా ఎక్కుతోంది కానీ ఎక్కుతోంది, పర్లా. స్పీడ్ తగ్గినా కూడా వెంటనే ఎక్కుతోంది. సో నేనైతే షార్ట్స్లోకి మారిపోయాను. ఇక్కడ లాడ్జ్లో రూమ్ అయితే తీసుకున్నాను. సో నేను యాక్చువల్లీ ఇవాళ వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఛార్జింగ్ ఎక్కేసరికి నాకు 6 అయ్యింది. ఒక పక్కన టెంపరేచర్ బాగా చలేస్తుంది. సో ఇక్కడైతే ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను అన్నవరం దర్శనం చేసుకుని అయితే ఇవాళ రాత్రి ఇక్కడే స్టే చేస్తాను. బ్రదర్ అయితే ఒకటి చెప్పారు, నువ్వే సినిమా ఇక్కడే తీశారంట. శ్రేయ కోసం తరుణ్ వచ్చే సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడే తీశారంట. ప్రకాష్ రాజ్ అనేది. యాక్చువల్లీ ఇక్కడ రూమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ నేను కింద తీసుకోవాల్సి వచ్చింది. లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ అంట. ఈ కియా సెల్టోస్ ఎటువైపు వెళ్తుంది? వాడు నా అలాగే ఆలోచిస్తున్నాడు. ఓకే, లెఫ్ట్కే. వాళ్ళు లెఫ్ట్కే, నేను లెఫ్ట్కే.
ఏదేదో అనుకున్నాను, ఎక్కడెక్కడికో తిరుగుదాం అనుకున్నాను, కానీ మ్యాక్సిమం రోజుకి ఒక 150 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయలేము ఈవీ పైన. ఛార్జింగ్ పెట్టుకోవడం, ఛార్జింగ్ వెతుక్కోవడం, ఛార్జింగ్ పెట్టుకోవడం కంటే ముందు వెతుక్కోవడం పెద్ద వర్క్ అనమాట. మనకి ఛార్జింగ్ ఎవరిస్తారు ఏంటనేది ఇవాళ కొంచెం కష్టంగానే ఫేస్ చేశాను. ఆఖరికి ఒక రూమ్లో తీసుకుని అక్కడ పెట్టుకున్నాను ఛార్జింగ్. ఇంకో న్యూస్ చెప్పారు, గీత గోవిందం కూడా ఇక్కడే తీశారంటే. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ఓకే తప్పుదారిలోకి వచ్చాను, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరినో ఉంటే కింద కామెంట్ చేయండి. గీత గోవిందంలో నిత్య మీనంతో ఉంటుంది సీన్, అదే కదా బ్రదర్ మీరు చెప్పేది? అన్నీ ఇక్కడే అంట. అవునండి, 1,60,000 అండి. విజయవాడ ఛార్జింగ్ సరిపోయిందా? మధ్య దారిలో ఎత్తుక్కుంటూ వచ్చామండి. అలాగే ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఛార్జింగ్? 90 నుంచి 100 కిలోమీటర్లు. మనం స్లోగా వెళ్తే 100 కిలోమీటర్లు పెట్టుకుంటారా? నేను అలాగే పెట్టుకుంటూ వచ్చానండి. విజయవాడ నుంచి అరకు వెళ్తున్నా. అదికే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కుద్ది భయ్యా, ఎక్కుద్ది. 77 పర్లేదు, రేంజ్ కూడా త్వరగానే అవుతుంది. మర్చిపోయి, నేను పేరు రత్నాకర్ అండి. ఈయన మన సబ్స్క్రైబర్ అండ్ నా ఛానల్ ఒక గ్రూప్ అయితే ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్, అందులో ఒక యాక్టివ్ సబ్స్క్రైబర్ అనమాట. ఇక్కడ రాజమండ్రి, అన్నవరం, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరికి ఛార్జింగ్ కావాలన్నా వెంటనే నేను ఇస్తాను బ్రదర్ అంటారు. సో థ్యాంక్ యూ అండి. ఈవీ రెవల్యూషన్కి మీ వంతు సాయం మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒకసారి మీ గురించి చెప్పండి, అసలు మీరు జాబ్ ఏం చేస్తారు, అసలు ఎలా కుదురుతుంది ఎవరికైనా ఛార్జింగ్ ఇచ్చేందుకు? సార్ వన్ థింగ్ సార్, నాకైతే 24 hours వర్క్ ఉంటుంది. నేను వర్క్ చేసేది ఒక మెడికల్ ల్యాబొరేటరీలో, కాబట్టి మాకు ఆల్మోస్ట్ నైట్ 12-1 కూడా మాకు కాల్స్ వస్తాయి. ఓకే. ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి, యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి, అలా కొన్ని సూసైడ్ అటెంప్ట్ కేసెస్ వస్తాయి. ఈ కేసెస్ మూలంగా మాకు నైట్ 12-1 కూడా మాకు కాల్స్ వస్తాయి, మేము అటెండ్ అవుతాము. దాని మూలంగా మాకు మీరు ఇంటికి వెళ్ళి శాంపిల్స్ తీసుకుంటారా? ఇంటికి వెళ్ళి శాంపిల్స్ తీసుకుంటాము. నెక్స్ట్ వాళ్ళు కూడా మా ల్యాబ్కి వస్తారు. సో మీ దగ్గర ల్యాబ్లో మామూలుగా ఏ టెస్ట్లు ఉంటాయి? మొత్తం మా దగ్గర అన్నీ అవుతాయండి. ఆల్మోస్ట్ మేము ఒక 800 టెస్ట్ వరకు మేము చేస్తాం. ఇప్పుడు వచ్చే ఒమిక్రాన్ కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఒమిక్రాన్ వాలెంట్ మరి ఎక్కువగా ఉన్నట్టుంది. అవును సార్, ఇప్పుడు మళ్ళీ బాగా పెరుగుతుంది సార్. ఇప్పుడు ఓకే, కోవిడ్తో తగ్గింది అనుకుంటే మళ్ళీ ఈ ఒమిక్రాన్ వేరియంట్తో మళ్ళీ ఏమైనా టెన్షన్ పడాలంటారా? బయట తిరుగుతూ ఉంటాంగా మేము. పర్వాలేదు సార్, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, అలాగని చెప్పి అంత డేంజరస్ కూడా కాదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆల్రెడీ మాస్కులు పెట్టుకున్నామండి, వీడియో కోసం మాస్క్ తీయాల్సి వచ్చింది. మళ్ళీ మీరు కామెంట్ చేయకండి మాస్కులు ఎవరికైనా. సో బ్రదర్, ఎవరైనా మిమ్మల్ని ల్యాబ్ గురించి కాంటాక్ట్ అవ్వాలంటే మీ నెంబర్ డీటెయిల్ కింద ఇవ్వచ్చా? ఇవ్వండి, షూర్. సో ఎవరైనా ఛార్జింగ్ కావాలన్నా సరే, ఎవరు మీకు ఏమైనా టెస్టుల గురించి, లేకపోతే కాకినాడ చుట్టుపక్కల ఎవరికైనా ఏదైనా టెస్ట్స్ కావాలన్నా సరే, ఇది మీరు మెసేజ్ చేయొచ్చు, ఆర్ కాల్ చేయొచ్చు. ఏ టైంలో అయినా సరే అవైలబుల్గా ఉంటారని చెప్తున్నారు. మ్యాక్సిమం పగల టైంలోనే కాల్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, కేవలం నా కోసం అయితే వచ్చారు. బ్రదర్ మీరు ఎక్కడున్నారు, మీకు ఛార్జింగ్ నేను ఇప్పిస్తానని చెప్పి నేనైతే రావడం జరిగింది. నేను అప్పటికే రూమ్ తీసుకున్నాను. సో ఈయన ఇప్పించిన ఛార్జింగ్ పాయింట్ నేను వాడుకోలేకపోయాను. సో సారీ ఫర్ దట్. అయ్యో నెవర్ మైండ్ సార్. సో ఇక్కడికైతే నా బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. నేను మధ్యాహ్నం నేను విజయవాడలో స్టార్ట్ అయ్యాను. ప్రజెంట్ నేను అన్నవరంలో ఉన్నాను. అన్నవరంలో నైట్ స్టే తీసుకుంటున్నాను. రేపు మార్నింగ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఒకటి ఉంది, మీకు ఆ సర్ప్రైజ్ నేను చెప్తాను. అది సర్ప్రైజ్ ఏంటనేది నా లైఫ్లో నేను ఊహించిన సర్ప్రైజ్ అయితే అదనమాట. అంత ఖ్యాతి కలిగిన ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను నేను. ఆ ప్లేస్ మీకు చెప్తాను. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. థ్యాంక్ యూ రత్నాకర్ గారు. అండ్ ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ విత్ రత్నాకర్. బాయ్ బాయ్.